వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఓయిలో ఈరోజు నిరుద్యోగ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు చెనగాని దయాకర్ గారు. నిజంగా నిరుద్యోగులు మరి ఎంతవరకి అంటే దాదాపుగా 2,00,000 నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కేవలం 50, 60 వేలు ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేయడం అనేది జరిగింది. మరి ఇది కృతజ్ఞత సభ ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకుందాం. దయాకర్ గారు నమస్తే. సో చెప్పండి, ఈరోజు నిరుద్యోగులు నిజంగా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నిర్వహిస్తున్నారా? లేకపోతే ఏదో నిర్వహించాలని కాబట్టి గవర్నమెంట్ డబ్బా కొట్టాలని చెప్పేసి నిర్వహిస్తున్నారా? నిరుద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏడాది ప్రజాపాలనలో 54,143 ఉద్యోగాలిచ్చి ఎక్కడ కూడా అవినీతి లేకుండా, పార ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా, పారదర్శకమైన పరీక్షలతోని నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఈ గొప్ప సర్కారుకు తెలంగాణలో ఒక ఉద్యమ కేంద్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మళ్ళీ 4 ఏళ్ళ ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ నిరుద్యోగుల కోసం పనిచేసి మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆశించి ధన్యవాదాలుగా, కృతజ్ఞతగా, విజయోత్సవంలాగా గొప్పగా నిర్వహించబోతోంది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. దీన్ని అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చరిత్రలోనే ఒక నిరుద్యోగులకు పెద్దన్న పాత్ర వహిస్తూ ఉన్నారు. ఏ నిరుద్యోగి కూడా ఆందోళన, పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మీ గురించే మేము ఆలోచిస్తూ ఉన్నాం. మీ ఉద్యోగాల భర్తే మా లక్ష్యము. మీరు మాకు గొప్ప అవకాశం ఇచ్చారు పనిచేయాలని, మీకోసం పనిచేస్తామని ప్రతి వేదిక మీద ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఎల్బీ స్టేడియం లాంటి ఒక పెద్ద పెద్ద స్టేడియాలు రాజకీయ వేదికలకు, క్రీడా వేదికలకు, ఒక నిమగ్నమైనటువంటి క్రీడా వేదికలకు ప్రతీక అయినటువంటి ఇవాళ స్టేడియాలు ఇవాళ నిరుద్యోగుల ఉద్యోగాల నియామకాల కోసమే వేదికలు అయిపోయినాయి. ఇవాళ ఇప్పుడు పెద్దపల్లిలో 8,000 మంది గ్రూప్ 4 వాళ్ళకి ఇచ్చింది. ఇవాళ ఎల్బీ స్టేడియం లాంటి అనేక ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, డిఎస్సీలు కావచ్చు, ఇట్లా అనేక ఉన్నటువంటి సందర్భాల్లో ప్రజలకు ఒక మేలు చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా దాదాపుగా నిరుద్యోగులు వందలాది ధర్నాలు చేశారు మీ ఏడాది పాలనలో. మరి వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చు? అండ్ మీరు చెప్పినట్టు నోటిఫికేషన్లు అనేది గత ప్రభుత్వం నిర్వహించింది, మీరు ఖాళీ నియామక పత్రాలు ఇచ్చారు. అది ఎట్లా సంబరాలు అనుకోవచ్చు? ఇప్పుడు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చారు, చేతులు ఎత్తేసారు. మరి అది ఎవరు భర్తీ చేయాలి? ఎగ్జామ్లు రాశారు, వాటికి మోక్షం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మనం పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చింది. కాబట్టి ఎవరు వచ్చిందా ఏది కాదు, అంతిమంగా ఎవరికి లబ్ధి జరిగింది, నిరుద్యోగులకు ఉపయోగం జరిగిందా లేదా, నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చిదిద్దమా లేదా అనేది ఒకటి పాయింట్గా చూడాలి. మేమిచ్చాం అంటే నువ్వేం చేసావు? 10 ఏళ్ళు నువ్వు కనీసం గ్రూప్ 1 నిర్వహించలేటువంటి దద్దమ్మలు మీరు, గ్రూప్ 2 నిర్వహించలేని దద్దమ్మలు మీరు. కనీసం మీకు ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, దానికి కనీసం మెంబర్లు ఉంటారు. కనీసం చేతగాని ప్రభుత్వం లాగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన ఉన్నటువంటి ఆవిష్కరణ చేసింది. ఇవాళ గ్రూప్ 1 రాసింది, మెయిన్ పెట్టాము, ప్రిలిమ్స్ పెట్టాము, ఇవాళ గ్రూప్ 2 పెట్టాము, ఇవాళ డిఎస్సీలు పెట్టాము, ఇవాళ నర్సింగ్ పెట్టాము. ఇవాళ అనేక ఉన్నటువంటి విద్యా వైద్య శాఖలలో కూడా ఖాళీలను నింపి వాళ్ళ నిరుద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాకు దక్కింది. వీళ్ళకి ఎక్కడ ఉందండి? బీఆర్ఎస్ నాయకులకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? నిరుద్యోగుల గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉందా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాగానే నిరుద్యోగుల గురించి ఆలోచన చేసింది. ఎందుకు? వాళ్ళు చేతగాని దద్దమ్మలనే కదా. మీరు అసమర్థ పాలనతో విరక్తి చెందే కదా నిరుద్యోగంతో కాంగ్రెస్ రావాలని కోరుకున్నది. కానీ వచ్చిన కాంగ్రెస్ లో ఎవరికి లబ్ధి జరిగింది? నిరుద్యోగులకు మొదటగా లబ్ధి. దయాకర్ గారు చూసుకున్నట్టయితే ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు మేనిఫెస్టోలో ఇక్కడనే మన పక్కన ఎల్బీ నగర్ లో చెప్పడం అనేది జరిగింది. మరి మీరు అన్నట్టుగానే 50, 60 వేలు సరిపోతాయి అనుకోవచ్చు. ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఇక్కడ తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన వస్తుంది. ఒక 2 లక్షలతో తెలంగాణ యువత కన్నీళ్లు తుడచలేము. ఒకవైపు ప్రైవేట్ రంగంలో, ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఇలా 2 రకాలుగా ఉద్యోగాల భర్తీ జరగబోతా ఉంది. నిరుద్యోగుల జీవితాల్లో, కళ్ళల్లో వెలుగులు నింపాలనే ఆలోచన జరుగుతూ ఉంది. దాదాపు 100 కోట్లు పెట్టి స్కిల్ యూనివర్సిటీ కడుతుంది. ఎవరి కోసం కడుతుంది? నిరుద్యోగ యువత కోసం కడతా ఉంది. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటిలో ఇవాళ ఖాళీలను కూడా భర్తీ చేయబోతా ఉంది. అంటే తెలంగాణలో ఏది ఖాళీలు ఉంటే, ప్రజలకు ఎక్కడ అవసరం వస్తే ఇమీడియట్లీ వేగవంతం భర్తీ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఒక సైనికుల్లాగా రోజు వారు శ్రమించి పనిచేస్తా ఉన్నారు ప్రజల కోసం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. కాంగ్రెస్ రావడంతో తెలంగాణ యువతకు గొప్ప మేలు జరిగింది. మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఉండబోతా ఉన్నాయి. తెలంగాణ దిశ మారబోతా ఉంది. తెలంగాణ ఒక ఇండస్ట్రియల్ హబ్గా, లేకపోతే ఎడ్యుకేషన్ హబ్గా,
లేకపోతే ఒక ఐటీ హబ్ గా మారబోతోంది భవిష్యత్తులో. అమెరికాకు పోయి ఇంకెక్కడో పోయి బతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో ఇన్ని ధర్నాలు అవి ఇవి జరిగినప్పటికీ అంటే అసహనం సంవత్సరం పాలలో మళ్ళీ నిరుద్యోగులు ఎక్కడ ధర్నా చేయకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి మెప్పు కోసం రేవంత్ రెడ్డి వెనకాల నుంచి మీకు ఈ కార్యక్రమం చేయమని చెప్పేసి ఏమని అన్నారా? ఇది మన బాధ్యత. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారా, ఇంకోరు కాదు. ఇది మన బాధ్యత. అరే ప్రభుత్వం ఇంత గొప్ప ఆలోచన చేసి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి, రైతులకు రుణమాఫీ చేసి, మహిళలకు రవాణా ఇచ్చి, బీమా ఇచ్చి, కరెంట్ ఇచ్చి, లేకపోతే గ్యాస్ ఇచ్చి ప్రజలకు ఇంత చేస్తున్నప్పుడు మన బాధ్యత అండి. ఆమెకు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మనం ఏం చేయాలి? మన బాధ్యత ఇది. నిరుద్యోగ యువతల్లో ఒక మంచి భావన ఉంది, మంచి సందేశం ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఒక మంచి స్వేచ్ఛ వచ్చింది. ఒకప్పుడు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు వస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో కనీసం మాట్లాడే అవకాశం లేకపోతుంది, మైకులకు కూడా అవకాశం లేకపోతుండే, గేట్ల దగ్గర ఆంక్షలు ఉంటుండే, పోలీసు నిర్బంధాలు, పహారాలు, నిర్బంధాలు, ఈ కంచెలు వేసి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక స్వేచ్ఛగా ఉంది, మంచి పోరాటం. ఇలా ఆందోళన చేసే అవకాశం మీకు అవకాశం కల్పించింది ఇందిరా పార్క్ దగ్గర. ఒకప్పుడు ఆ ఇందిరా పార్క్ లాంటి కేంద్రాన్ని కూడా ఎత్తేసినటువంటి సందర్భం. ఇవాళ తెలంగాణలో మానవ హక్కుల్ని కూడా కాపాడుతుంది. ఇవాళ ప్రశ్నించే గొంతుకులు కూడా మాట్లాడితేనే కదా మాకు విషయాలు తెలిసేదని మాట్లాడుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, యువతకు స్వేచ్ఛ ఉంది. ఇలా ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం లాగా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా రాజకీయ అతీతంగా ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎక్కడ కూడా భేషాలు లేవు. ఎక్కడ నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రజలుగా మనం ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి అదే ఇందిరా పార్క్ దగ్గర రోజుకు ఒక ధర్నాలు ఎందుకు చేపడుతున్నారు? అంత ప్రజాపాలన, అంత స్వేచ్ఛ ఇస్తే అవే ఇస్తే ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఇప్పటికీ ఎస్జిటి వాళ్ళు కావచ్చు, గురుకులాలు ఉండే టీచర్లు కావచ్చు, ఏమంటారు జిల్లా కోర్టుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నారు, వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. అవి కనిపిస్తలేవా? ప్రభుత్వం దృష్టికి ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం లాగా ఏ వచ్చినా కూడా సాధ్యాసాధాలను బట్టి ఇవాళ ఇది మన ప్రభుత్వానికి లేకపోతే న్యాయ నిపుణులకు ఆధారంగా ఏది వచ్చినా కూడా దాని పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. తప్ప కూడా అక్కడక్కడ చిన్న చిన్న జరుగుతుంటాయి. మళ్ళీ దాన్ని మనం ప్రభుత్వం అది సాధ్యమైంది దాని పరిష్కార దిశగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అమలు చేస్తా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగిని అడిగినా స్వచ్ఛందంగానే వచ్చినాము అని చెప్పేసి అంటారా? 100కు 100% ఇక్కడ నిరుద్యోగులు స్వచ్ఛందంగా వస్తారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలనకు అండగా ఉండబోతున్నారు. ఈ సభ గొప్పగా జరగబోతా ఉంది. నిరుద్యోగులలో ఒక ఉద్రేకమైనటువంటి ఒక ప్రేమతోని, మంచి ఆలోచనతోని ప్రభుత్వానికి ఒక జేజేలు పలకపోతా ఉన్నారు. అంతేగాని మెప్పు కోసం అయితే ఏం కాదు కదా. 100% మెప్పి నిరుద్యోగుల్లో ఉన్న అంటే అసమానాన్ని తీయడానికి అయితే కాదు కదా. ఒక మంచి భావనతోని, నిండు మనసుతోని ఈ నిరుద్యోగ యువత దీవిస్తా ఉన్నది. ఇంకా మరిన్ని 10 ఏళ్ళు ఉండాలి, ఈ 10 ఏళ్ళు ఉంటే మాకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి ముఖ్యమంత్రి, గడుసున్న ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, యువత కోరుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు జరగబోయే నిరుద్యోగ సభ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు అని చెప్పేసి కూడా చెనగాని దయాకర్ అంటున్నారు. ఇది చెనగాని దయాకర్ తోటి స్పెషల్.